క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, చరిత్రపై ఒక అవగాహనను మనం కలిగి ఉండాలి అని మనం పుస్తకాలలో, పాఠ్యపుస్తకాలలో, పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో నేర్చుకుంటున్న చరిత్ర, పుస్తకాలలో మనకు నేర్పిస్తున్న చరిత్ర ఎంత సచ్ఛీలత కలిగినదో మనం అర్థం చేసుకున్నాం. ఎటువంటి నిరూపణ, ఎటువంటి సచ్ఛీలత లేని ఒక కల్పిత చరిత్ర మనం నేర్చుకుంటున్నాం. చెప్పాలంటే ఇదే మీ చరిత్ర అని బలవంతంగా ప్రపంచంపై అది రుద్దబడింది. కొన్ని తరాలు ఆ చరిత్రను బలవంతంగా అంగీకరించాయి. భవిష్యత్తు తరాలపై కూడా బలవంతంగా ఆ తప్పుడు చరిత్రని రుద్దుతున్నారు. కాబట్టి చరిత్ర అన్నదానికి ఆధారం యేసుక్రీస్తు, బైబిల్. ఎందుకంటే దేవుడు విశ్వాన్ని కలిగించాలి అనే ఆలోచన లేనివాడైతే, ఆయనకంటూ ఒక ఆలోచన లేకపోయి ఉంటే అసలు విశ్వానికి పుట్టుకే లేదు. దేవుని ప్రణాళికను బట్టే విశ్వం పుట్టింది, అది మీ అందరికీ తెలుసు. దేవునికి ప్రణాళికే లేకపోతే, ఆయనకు ఆలోచన లేకపోతే విశ్వమే పుట్టేది కాదు. విశ్వం పుట్టకపోతే భూమి లేదు, భూమి లేకపోతే జీవరాశులు లేవు, జీవరాశులు లేకపోతే మనిషి లేడు, మనిషి లేకపోతే అసలు చరిత్రే లేదు. విశ్వము కలిగి అందు మానవుడు ఉండడానికి, చరిత్ర అంటూ రావడానికి కారణం దేవుని ప్రణాళిక, సంకల్పం. అది మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో ఎల్లప్పుడూ చదువుకుంటూ ఉంటాం. మరొకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల భాగం చదువుతున్నాం. ఎట్లనగా, ప్రియ కుమారుడు అని చెప్పబడినది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. అందుకే తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఆ మాట చాలా ప్రాముఖ్యం, తనకు మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని. మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ మాట సారం ఏంటో తెలుసా? క్రీస్తును బట్టి, క్రీస్తు వంటి పిల్లలు కావాలని ఆయన కోరుకున్నాడు. అందుకే భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు. ఎందుకంటే పరలోకంలో క్రీస్తు క్యారెక్టర్ దేవుడికి అంత బాగా నచ్చింది. ఇలాంటి పిల్లలు అనేక మంది ఉంటే బాగుంటుంది కదా. యేసుక్రీస్తును బట్టే ఈ విశ్వాన్ని చేయాలన్న ఆలోచన ఆయనకి. క్రీస్తును చూశాక ఇలాంటి పిల్లలు కావాలి నాకు, కాబట్టి క్రీస్తును బట్టి ఇలాంటి పిల్లలను నేను కనాలంటే ఒక ప్రణాళిక. విశ్వాన్ని కలిగిద్దాం, భూమిని కలిగిద్దాం, అందులో మనుషులను కలిగిద్దాం. ఆ మనుషులను క్రీస్తు ద్వారా క్రీస్తు వంటి వారుగా మరలా మార్చుదాం. ఇలాగ క్రీస్తు వంటి పిల్లలను నా దగ్గరికి తెచ్చుకుందాం. ఇలాంటి పిల్లలు కావాలి అనే కోరిక ఎప్పుడు కలిగింది దేవునికి? క్రీస్తును చూశాక. కాబట్టి విశ్వం కలగడానికి ముఖ్య కారకుడు ఎవరు? క్రీస్తు. అంటే చరిత్ర అనేది విశ్వం ఉంటేనే చరిత్ర, విశ్వం లేకపోతే చరిత్ర ఏది? గనుక చరిత్రకు కారకుడు ఎవరు? అసలు కారకుడు ఎవరు? క్రీస్తు. క్రీస్తు చరిత్రకు కారకుడైతే ఆ చరిత్ర క్రీస్తును పక్కన పెట్టింది. అప్పుడు అది ఎలా చరిత్ర అవుతుంది? చరిత్ర అంటేనే ప్రారంభం చెప్పాలి. ఆ ప్రారంభాలన్నీ ఊహాతీతాలు, ఊహలు. చరిత్రకున్న ప్రారంభం, చరిత్ర చెప్పే ప్రారంభాలు ఎలా ఉంటాయి? ఊహలే కదండి, అన్నీ ఊహలు. ఎలా చేయొచ్చు, ఎలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు,
ఊహేనా, ఎవడైనా వచ్చి చూసి చెప్పాడా? ఊహేగా. అసలు చరిత్ర అనే కానీ శాస్త్రం అని కానీ మనుషులు ఎప్పుడు ప్రారంభించారు అంటే, సకల శాస్త్ర పితామహుడు అని ఒక ఆయనకి పేరు. ఎవరైనా? అరిస్టాటిల్. ఈయన క్రీస్తుకు పూర్వం సుమారుగా 600 సంవత్సరాల క్రితం వాడు అరిస్టాటిల్. అంటే మనిషి శాస్త్రీయంగా ఆలోచించడం ఎప్పుడు ప్రారంభమైందంటే, వాళ్ళే చెప్పారు మేము శాస్త్రీయంగా ఆలోచించడం ప్రారంభమై క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం. ఎందుకంటే మా పితామహుడు ఎవరని వాళ్ళు చెప్పుకున్నారు? అరిస్టాటిల్ మా పితామహుడు అన్నారు. అంటే శాస్త్రాలకు ప్రారంభం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 600. ఇప్పుడు మరి సృష్టి ఎప్పుడు పుట్టింది అంటే కొన్ని లక్షల ఏళ్ల క్రితం, కోట్ల ఏళ్ల క్రితం అని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. కొంతమంది కొన్ని లెక్కలు ఎవడు ఊహలు వాడివి కదండి. ఊహలే తప్ప ఎవడు నిజాలు చెప్పలేడు. ఏంటా ఊహలు అంటే, ఒకడు సృష్టి పుట్టి 400 కోట్ల సంవత్సరాలు అయిందని ఒకడు అంటాడు. ఇప్పుడు ఆ లెక్క మీద ఉన్నారు. ఈ సృష్టి పుట్టట అంటే ఈ భూమి కానీ, ఆ సూర్యుడు కానీ, ఆ ఆకాశం కానీ ఇవి పుట్టి 400 కోట్ల సంవత్సరాలని ఇప్పుడు అంటున్నారు. అంతకుముందు 1200 సంవత్సరాలని, 1200 కోట్ల సంవత్సరాలు, 1200 కోట్ల సంవత్సరాలని, 1500 కోట్ల సంవత్సరాలని గతంలో అనేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారు? 400 కోట్ల సంవత్సరాలు అంటున్నారు. సరే, వాళ్ళకి లెక్కలు ఎందుకు తెలియదంటే అసలు అప్పుడు వాళ్ళు లేరు గనక. మరి ఎలాగండి చెప్పారు అని అంటే, వీళ్ళకు ఒక పద్ధతి ఉందండి. కార్బన్ డేటింగ్. నైట్రోజన్ లైఫ్, కార్బన్ లైఫ్ అది ఆఫ్ అయిపోతుంది ఇన్ని సంవత్సరాలకి. ఈ లెక్కలన్నీ పెద్ద తలనొప్పి. కావాలంటే మీరు కార్బన్ డేటింగ్ ఒకసారి ఫిజిక్స్లో ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఉంటుంది, డిగ్రీలో ఉంటుంది, ఒకసారి చూడండి. 10th క్లాస్ దాంట్లో కూడా ఉన్నట్టుంది కార్బన్ డేటింగ్ అని. ఏంటి పక్కన పెడితే, కార్బన్ డేటింగ్ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా వస్తువుల వయస్సును లెక్కగడతారట. ఈ భూమి వయసును అలాగే లెక్కగట్టారట, భూమి లోపల పొరల వయసును అలా లెక్కగట్టారట. దానిని బట్టి ఇన్ని సంవత్సరాలని లెక్కగడతారట. కానీ ఈ కార్బన్ డేటింగ్ అనే ఈ విధానం ఏదైతే ఉందో అది అట్టర్ ఫెయిల్యూర్. రాసుకోండి, అట్టర్ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అని మళ్ళీ ఎవరు చెప్పరండి పుస్తకాల్లో. టీచర్లు ఈ పద్ధతి ఫెయిల్ అని చెప్పరు. ఫెయిల్ అని చెప్తే వాళ్ళు రాసుకున్న పాఠాలు ఏమవుతాయి? ఇంకా ఆ పాఠాలే చెప్పాలి, దిక్కులేదు వాళ్ళకి. వాళ్ళు పాఠం చెప్పి ఈ పాఠం తప్పని వాళ్ళు చెప్తారా? చెప్పరు. ఈ పాఠం తప్పని చెప్తే నువ్వు ఇదిగో ఈ కార్బన్ డేటింగ్ విధానం తప్పని నువ్వు పరీక్షలో రాసావనుకో, మార్కులు వేస్తారా? వేయరు. కార్బన్ డేటింగ్ అనే విధానం అనేది ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అంటే, సుమిత్రాదేవుల్లో ఒక అగ్నిపర్వతం పేలిందట. పేలినప్పుడు అందులో నుంచి బయటకు వచ్చిన లావా రాయిగా మారితే, ఆ లావాని, ఆ రాయిని వాళ్ళు టెస్ట్ చేస్తే ఈ పేలుడు 30,000 ఏళ్ల క్రితం జరిగినట్టు చూపించిందట. అది పేలింది ఎప్పుడు? నిన్నగాక మొన్న. ఎప్పుడు పేలుడు సంభవించిందని కార్బన్ డేటింగ్ ప్రకారం చూస్తే 30,000 ఏళ్ల క్రితం ఈ పేలుడు సంభవించినట్టుగా లెక్క చూపించింది. అక్కడ అలాగే డౌట్ వచ్చింది, ఇలా కాదు, ఇందులో ఏదో తేడా ఉందని చెప్పి చాలామంది చాలా రకాలుగా అసలు ఇది రైటా రాంగా చూడాలి అని ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే, ఒక నత్త, స్నేల్ అంటారు కదా, నత్త, ఈ నత్తను పట్టుకొని వచ్చి, నత్త పైన కర్పూరం ఉంటుంది కదా, శంకు, బ్రతికున్న నత్తను పట్టుకొని ఆ శంకుని కార్బన్ డేటింగ్ చేశాడట. పైన ఉన్న శంకుని కార్బన్ డేటింగ్ చేస్తే ఈ నత్త 30,000 ఏళ్ల క్రితం జీవించింది అని చూపించిందట. అది బతికుంది. బ్రతికున్న నత్తని కార్బన్ డేటింగ్ చేశాడు ఒకడు. అది ఎన్నేళ్ళు చూపించింది? 30,000 ఏళ్ల క్రితం. ఏంటి, కళ్ళ ముందు బ్రతికున్న నత్తని 30,000 ఏళ్ల క్రితం బ్రతికిన నత్తగా చూపిస్తుంది. ఇది వాడికి బుర్రపాడైపోయి అప్పుడు బయట పెట్టారు, అసలు ఈ కార్బన్ డేటింగ్ అంతా ఫెయిల్. కానీ శాస్త్రవేత్తల వరకు తెలిసింది
స్కూల్లో టీచర్కి తెలియదు, టీచర్ చెప్పడం. నేను హిస్టరీ బుక్లో రాశాను, అవన్నీ ఫెయిల్. హిస్టరీ పెద్ద పెద్ద మేధావులకు తెలుసండి ఇవన్నీ. ఈ టీచర్లకి వీళ్ళకి తెలియదు, ఎందుకంటే వీళ్ళు పాపం జీతం కోసం పనిచేసేవాళ్ళు. వీళ్ళంతా ఏదో పాఠాలు చెప్పుకొని పిల్లల్ని ఏదో పరీక్షలకు సిద్ధం చేసి ఏదో జీతం తీసుకొని వెళ్ళి ఫ్యామిలీని గడుపుకుంటారు, కానీ వీళ్ళకేం తెలుసండి ఇవన్నీ. గనుక ఇప్పటి వరకు సృష్టి ఎలా పుట్టింది అని చెప్పిన శాస్త్రం, అదే మన చరిత్ర అని చెప్పిన చరిత్ర, రెండు ఫెయిలే. దానికి ఒక ఎగ్జాంపుల్ నిన్న చెప్పాను. సూర్యుడు తిరుగుతున్న క్రమంలోనట సూర్యుని నుంచి ఒక ముక్క విడిపోయి, ఎందుకు విడిపోయిందని అడిగామనుకోండి, భూచక్రం ఉంది కదా, భూచక్రం గిర్రని తిరుగుతున్నప్పుడు దాని నుంచి నిప్పులు బయటకు వస్తాయా రావా? అలా సూర్యుడికి కూడా నిప్పుల కొలిమది అలా గిర్రని తిరుగుతున్నప్పుడు ముక్కలు ఊడిపోయినాయి అని. అలా ఊడిపోయిన ముక్కల్లో ఒక ముక్కే 9 ముక్కలు ఊడినాయి. అంటే ఎన్ని ముక్కలు ఊడినాయి? 9 ముక్కలు ఊడినాయి. అలా ఊడిపోయిన ముక్కలలో 3వ ముక్కే భూమి. ఆ భూమి కొన్ని కోట్ల సంవత్సరాలు వర్షం పడి 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 చల్లబడి, పల్లాలు ఉన్న చోట నీళ్ళు ఏర్పడి సముద్రాలయ్యి, ఎత్తులో ఉన్న చోట నేల కనపడి, అలా వర్షాలు పడుతూ ఉంటే మొక్కలు వచ్చిందట. ఇది మన హిస్టరీ. ఇది చదువుకున్నాం అన్నవాళ్ళు చేయొద్దండి, మేము ఆల్రెడీ చదివామండి ఇది అన్నవాళ్ళు, స్కూల్లో చదువుకున్నవాళ్ళు. రైట్, మీ మాస్టర్ చెప్పని కౌంటర్లు కొన్నేస్తాను. భూచక్రం తిరిగితే కరెక్ట్గా 9 నిప్పు రవ్వలే బయటకు వస్తాయా, చాలా నిప్పు రవ్వలు బయటకు వస్తాయా? సూర్యుడు అన్ని కోట్ల సంవత్సరాలు తిరుగుతుంటే ఏం పాపం 9 ముక్కలే విడిపోయాయి, తర్వాత ఎందుకు ఆగిపోయాయి? ఇవెందుకు విడిపోయాయి? కౌంటర్లు మనం ఇలాగే కొట్టాలి. మాస్టర్లు కాదు, ప్రొఫెసర్లకు కూడా మాటలు రావు. గోళం తిరుగుతున్నప్పుడు 9 ముక్కలే ఎందుకు విడిపోయాయి, మిగతా ముక్కలు ఎందుకు విడిపోలేదు? కాదండి, ఒక్కొక్క మొక్క విడిపోవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలండి. ఏమో భవిష్యత్తులో ఇంకొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇంకో మొక్క విడిపోవచ్చేమో, ఇదే కాదు చెప్తాడు. రైట్, సరే కాసేపు అక్కడ ఆగుదాం. వర్షమంతా వచ్చి ఒక్క భూమి మీదే పడ్డమండి, మిగతా మొక్కలకి ఏమైంది అని అడుగుతాను నేను. అర్థమైందా? వర్షమంతా ఎక్కడ పడిందట? ఏం రోగం? మిగతా వాటి మీద ఎందుకు పడకూడదు వర్షం? ఒక్క భూమినే తడిపిందట, ఒక్క భూమికే వాతావరణం వచ్చిందట, ఒక్క భూమికే చెట్లు వచ్చాయట, ఒక్క భూమి మీద సముద్రాలు ఉన్నాయట, ఒక్క భూమి మీదే నదులు ఉన్నాయట. ఏమండి, వాతావరణంలో ఉన్న మంచు పడి 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 తర్వాత వర్షాలు పడి వాతావరణం భూమికి ఏర్పడడం ఏంటి? పక్కన ఉన్న గురుగ్రహం ఏం చేసింది? ఆ ముందున్నటువంటి శుక్రుడు ఏం చేశాడు? ఆ ముందున్న బుధుడు ఏం చేశాడు? దానికేం స్టోరీలు చెప్తారంటే, బుధుడు అంటే సూర్యుడికి దగ్గరగా ఉంది, విపరీతమైన వేడి కదండి, అందుకని ఏం పడలేదు, వర్షం పడలేదు. అదేగా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు మీరు ఒక కౌంటర్ వేయాలి. భూమి విడిపోయినప్పుడు కూడా అదేంటి? సూర్యుడే, అది కూడా ముక్కే, సూర్యుడిలోని ముక్కేనా? బగబగమండే నిప్పులు కొలిమేగా అది కూడా. మరి ఆ నిప్పుల కొలిమిని ఏ వర్షం ఆర్పింది? అసలు ఆవిరి, ఆ వర్షం లేదు, ఆవిరి. ఏ ఆవిరి ఎక్కడి నుంచి వచ్చింది? అది చెప్పడు పాఠం. అసలు ఏ ఆవిరైనా అంత నిప్పుల కొలి మీద పడితే నిప్పుల కొలిమి ఆరిపోద్దా, ఆవిరైపోద్దా? అసలు ఏమైనా సెట్ అవుతుందా? ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఆవిరి కురిస్తే ఆరిపోతుందా నిప్పుల కొలిమిగా ఉన్న భూమి? నిప్పులు కొలిమిగా ఉన్న భూమి ఆరిపోతే నిప్పులు కొలిమిగా ఉన్న సూర్యుడు ఎందుకు ఆరలేదు? ఇవన్నీ పనికిరాని పనికి మాలిన సిద్ధాంతాలు. తర్వాత అన్నీ సూర్యుడి నుంచి విడిపోయిన ముక్కలే అన్నారు. ఈ మధ్యకాలంలో ప్లూటో అనేది అసలు గ్రహమే కాదన్నారు. అవి ఒట్టి వాయువులేనండి, గ్రహం కాదు, అది వాయువులు. అది అసలు గ్రహం అనే పదార్థమే కాదు, గ్రహం కింద లెక్కగట్టొద్దు అన్నారు. మళ్ళా ప్రశ్న మొదటికి వచ్చింది. నువ్వు చెప్పిన చరిత్రలో విడిపోయిన ముక్కలు సూర్యుడి నుంచి ఉన్నాయన్నావు కదా, సూర్యుడి నుండి విడిపోయిన ముక్కలన్నీ గ్రహాలైనప్పుడు ప్లూటోకి ఏం రోగం వచ్చింది? అది ఎందుకు గ్రహం కాలేదు? సమాధానాలు ఉన్నాయండి చరిత్రలో వీటికి, ఎవరి దగ్గర. అందుకే ప్రపంచ చరిత్రకారులకు సవాల్ అని ఉంటుంది చూడండి పుస్తకం. నేను ఏమైనా చూసారు వెళ్ళి లైబ్రరీలో?
ప్రపంచ చరిత్రకారులకు సవాల్, వాళ్ళు ఎవరు చెప్పరండి. ఎందుకంటే కేవలం బైబిల్ని బట్టి మనం ప్రశ్నించటం కాదు, చాలామంది మేధావులు ప్రశ్నిస్తున్నారు, సైలెంట్ అయిపోయారు వాళ్ళు అంతే. మనం రాసుకున్న చరిత్ర చూసారా, భూమి ఏర్పడడంలోనే వాళ్ళు అల్లిన కథ పెద్ద తప్పు. హెచ్జి వెల్స్ అని హిస్టరీ రాశాడండి, హిస్టోరియన్ అతను, రాసుకోండి పేరు, హెచ్జి వెల్స్. అతడే ప్రపంచానికి ఒక పెద్ద చరిత్రకారుడు, ప్రపంచానికి చరిత్ర అందించిన వాడిగా. హెచ్జి వెల్స్ రాసిన పుస్తకాలు ఎక్కువగా దొరుకుతాయి ఇంగ్లీష్లో. తెలుగులో వాటిని తర్జుమా చేసేవాళ్ళే ఉంటారు. ఇప్పుడు తెలుగుడు ఎంవి రమణారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఫ్యాక్షనిస్ట్ అతను. బహుశా అది తాడిపత్రి ఆ ప్రాంతాలు అనుకుంటాను, అనంతపురం డిస్టిక్. ఎంవి రమణారెడ్డి అతను ఈ హెచ్జి వెల్స్ పుస్తకాల నుంచి మన చరిత్ర టూకీగా అనే ఒక పుస్తకం రాశాడు. నాకు ఆ పుస్తకం దొరికింది. హెచ్జి వెల్స్ పుస్తకం చదివి లేట్ అయిపోద్ది కదండి ఇంగ్లీష్ని అర్థం చేసుకొని. ఇతను రాసిన పుస్తకాన్ని బట్టి హెచ్జి వెల్స్ రాసినటువంటివి మొత్తం నెట్లో ఏమన్నాయి అవన్నీ చూసినప్పుడు ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎంత బ్లండర్ మిస్టేక్ ఈ చరిత్ర అంతా. గనుక మనిషి వాస్తవాలతో నిండిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను మత పుస్తకం అని ముసుగేసి పక్కన పెట్టి భయంకరమైన మోసాలతో కూడిన పుస్తకాల వెనక ఇదే నా చరిత్ర, ఇదే నా గతం, ఇదే మనిషి చరిత్ర అని తప్పుడు పుస్తకాల వెనకాల తిరుగుతున్నాడు. ఆ తప్పుడు పుస్తకాలే నిన్ను కోతి నుండి వచ్చాయి అన్నాయి. మనిషి కోతి నుండి వచ్చాడు అంటే దేవుడి దగ్గరికి ఇంకెక్కడ వెళ్తాడండి? నువ్వు దేవుని సంకల్పంలోని వ్యక్తివి, నిన్ను దేవుడు చేశాడు అనే దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఓ భయంకరమైనటువంటి తప్పు చరిత్ర రూపంలో, పుస్తకాల రూపంలో కట్టలు కట్టలుగా, కోటలు కోటలుగా మనుషుల మధ్య ఏమైంది? పేరుకొనిపోయింది. అందుకే రోమపత్రికలో ఏమన్నాడు, ఒక మాట చదువుదాం. 18వ వచనం, మొదటి అధ్యాయం. దుర్నీతి చేత ఏం అడ్డగిస్తున్నారట మనుషులు? సత్యాన్ని వాళ్ళ దుర్నీతి చేత మనుషులు అడ్డగిస్తున్నారు. దుర్నీతి చేత సత్యము అనగా వాక్యము, దేవుని జ్ఞానము, బైబిల్, సత్యమును అడ్డగిస్తున్నారట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి మనుషులు చరిత్రను మార్చారు. అందుకే దేవుని కోపం వాళ్ళ మీద బయలుపరచబడుతుంది. కుక్క చావు చచ్చాడండి స్టీఫెన్ విలియం హాకిన్స్ అనేవాడు. ఎందుకంటే దేవుడు లేడు, ఈ సృష్టి ఎవరు చేయలేదు, దేవుడు సృష్టికర్త కాడు, ఈ సృష్టి దానికదే వచ్చింది అని చెప్పాడు. దేవుని కోపం పరలోకం నుంచి ఆ స్టీఫెన్ విలియం హాకిన్స్ మీద కొమ్మరించబడింది. కుక్క చావు చచ్చాడు, తెలుసు కదా. బ్రతికున్నంత కాలం చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. వీళ్ళందరూ బ్రతుకులు ఇంతే. దేవుని కోపాగ్ని. ఈరోజు బైబిల్ని వక్రీకరించే ఏ చరిత్రకారుడైనా, ఏ శాస్త్రవేత్త అయినా వాళ్ళ జీవితాలు చిట్ట చివర సర్వనాశనమయ్యి ఎవరో ఒకళ్ళిద్దరు మారారు. డార్విన్ లాంటి వాడు కూడా చివరి దశలో మంచం మీద ఉండి, హాస్పిటల్ బెడ్ మీద ఉండి మారాడు. నేను తప్పుడు సిద్ధాంతం ప్రపంచానికి ఇచ్చాను, తప్పుడు సిద్ధాంతంతో ప్రపంచాన్ని తప్పుతో పట్టించాను, దేవుడే గొప్పవాడు, బైబిల్ గొప్పది అని ఒప్పుకొని చచ్చిపోయాడు. గనుక దేవుడు అంటే గిట్టని ప్రతివాడు చరిత్రతో, శాస్త్రంతో బైబిల్ని ప్రపంచానికి, మనుషులకు దూరం చేసి దేవునికి, దేవుని పిల్లలకు తీరని అన్యాయం చేశారు. కాబట్టి ఇప్పుడు చరిత్ర ఏంటి అని అంటే, మనం ఎక్కడి నుంచి మానవ చరిత్ర చూడాలి? బైబిల్ నుండి చూడాలి. మనిషి ప్రారంభం ఎలా అయింది, మనుషులు ఎలా డెవలప్ అయ్యారు, మనుషుల అభివృద్ధి ఎలా జరిగింది అంటే చరిత్ర పుస్తకాలకు వెళ్ళారనుకోండి, ప్రాచీన యుగం అంటాడు, రాతి యుగం అంటాడు, మధ్యయుగం అంటాడు, ఆధునిక యుగం అంటాడు, కంప్యూటర్ యుగం అంటాడు. ఎలా తెలుసురా నీకు ఇవన్నీ అంటే అన్నీ ఊహలే. ఆ ఊహలు ఎలా ఉంటాయి చెప్పనా? ఊహలని ఎందుకు చెప్తున్నాను? వాడు లేడు కదా, సృష్టి ఎలా జరిగింది, సూర్యుడు తిరుగుతున్నప్పుడు విడిపోయింది, ఇది చూశాడా, ఊహించాడా? తర్వాత నిప్పు ఎలా పుట్టిందంటే మనం పుస్తకాలు చదువుకున్నాం. ఆది మానవుడట రాయి కొడుతున్నాడట. ఆడికి రాయి కొట్టాలని ఎందుకు వచ్చింది ఆలోచన?
అది చెప్పడు. రాయి రాయి కొడితే నిప్పు వస్తుందని ఎవడో ఒకటి చెప్పాలా వద్దా? చెప్పాలిగా. ఏమండి, నిన్న ఒక చిన్న ఉదాహరణ. తాటికాయ మేము వెళుతున్నప్పుడు ఒకటి చెట్టు నుంచి రాలిపడింది. ఈ కాయని తింటారు తెలుసా అన్నాను నేను. అవునా, తింటారా అంటే ఎవరో ఒకరు చెప్పినంత వరకు ఒక కాయని తినొచ్చు అనే సంగతే మనుషులకి తెలియదు. మరి రాయి రాయి కొడితే నిప్పు వస్తుందని ఎవడు చెప్పాడు? అంటే వీడి ఓహిది. అలా రాయి రాయి కొడుతున్నప్పుడు నిప్పు వచ్చిందట. నిప్పు వచ్చినప్పుడట చిన్న ఎండిపోయిన ఆకులు వేసాడట. అప్పుడు అది రగిలిందట. వీడు చూసినట్టు చెప్తుంటాడు. అలా రగులుతున్నప్పుడు తాను వేటాడిన మాంసాన్ని అందులో వేసాడట. ఎవడైనా మాంసం దొరికితే ఆకలి తీర్చుకోవాలనుకుంటా, కానీ మంటల్లో వేయాలని ఎవడైనా అనుకుంటాడా? మంటల్లో ఎందుకో వేశాడట. వేసిన తర్వాత దాన్ని తింటే ఇంకా టేస్ట్గా ఉందట. అప్పటి నుంచి నిప్పు తయారు చేసి వండుకోవటం మొదలుపెట్టాడట. అప్పటి వరకు ఏం తిన్నాడట మనిషి? పచ్చి మాంసం తిన్నాడట. ఎవడండి చెప్పింది? ఎవడు చెప్పింది? ఈ చరిత్ర అంతా తప్పు. ఎందుకంటే ఈ కోర్టులో మన మానవులుగా మనం ఏర్పాటు చేసుకున్న న్యాయస్థానాల్లో ఒకని సాక్ష్యం మనం తీసుకోవాలంటే, సాక్ష్యం అంటే చూసింది చెప్పడమే కదండి. నేను చెప్పాను, ఒకని సాక్ష్యం చెల్లాలి అంటే ఒక మర్డర్ జరిగినప్పుడు ఫలానా వ్యక్తిని చంపాడు అని ఒకడు సాక్ష్యం చెప్పాలి. నేనే చెప్తున్నాను అనుకోండి. అప్పుడు జడ్జి ఏమంటాడంటే, మర్డర్ జరిగిన స్థానంలో, మర్డర్ జరిగిన ప్లేస్లో, మర్డర్ జరుగుతున్న సమయంలో నువ్వు ఉన్నావా అంటాడు. లేదండి, మర్డర్ జరిగే టైంలో నేను అక్కడ లేను, మర్డర్ జరిగే టైంలో నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నాను అంటే ఏమంటాడు జడ్జి? నువ్వు అసలు సాక్షివే కాదు, గెట్ అవుట్. ఆ కాలంలో లేను, ఆ ప్లేస్లో లేనంటే సాక్ష్యం చెల్లదు. లేదండి, ఆ ప్లేస్లోనే ఉన్నాను, కానీ ఇతన్ని పొడిచినప్పుడు నేను అటువైపు తిరిగి ఉన్నానండి అన్నాను అనుకోండి, అయితే నీ సాక్ష్యం కూడా చెల్లదు. మరి ఎప్పుడు చెల్లుతుంది? ఆ మర్డర్ జరిగిన సమయంలో ఆ ప్లేస్లో నువ్వు ఉండాలి, ఆ టైంలో నువ్వు ఉండాలి, పూర్తిగా నీ కళ్ళతో జరిగిన సిచ్యువేషన్ను స్వయంగా చూడాలి. అప్పుడు నీ మనస్సు, నీ ఆలోచన, నీ ఆరోగ్యం, నీ మానసిక పరిస్థితి అన్నీ బాగుండాలి. నేను అన్నీ చూశానండి అని మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ డిజార్డర్ వచ్చాడు, పిచ్చోడాడు, నేను చూశాను తాతయ్య అని వచ్చాడు అనుకోండి, వీడెవడో మానసిక వికలాంగుడు, వాడి సాక్ష్యం కూడా చెల్లదు. అంటే పూర్తి ఆరోగ్యంతో, పూర్తి వివేచనతో, పూర్తి స్పృహతో కళ్ళారా ఆ స్థలంలో ఆ సమయంలో ఉన్నవాడు సాక్షి అవుతాడు. అంతటితో కుదరదు. సాక్షి అని ఒప్పుకోవడానికి ఇంకా పరీక్షలు ఉన్నాయి. ఏ ఆయుధంతో పొడిచాడు అని అడుగుతాడు. ఆడు పొడిచింది కత్తి అనుకోండి, వీడు గొడ్లని చెప్పాడంటే అయిపోయినట్టే. అక్కడేమో కత్తిపోటు ఉంది, నువ్వేమన్నావు? గొడ్డలతో నరికాడు అన్నావు. సో నువ్వు కూడా ఏంటి? సాక్షి కాదు. 2, ఏ చేత్తో పొడిచాడు అది చెప్పాలి. ఈడది సరిగా టెన్షన్లో గమనించలేదు అనుకోండి, ఎడం చేత్తో పొడిచాడు అన్నాడు అనుకోండి, ఆయుధం మీద ముద్రలు కుడి చేతి ఉంటాయి. సో నువ్వు కూడా సాక్షివి కావు. చూసారా, సాక్షి అంటే ప్రతి విషయం చెప్పిన ప్రతిదీ ఏమవ్వాలి? సెట్ అవ్వాలి. సెట్ అవ్వాలంటే పూర్తి స్పృహతో ఆ సన్నివేశాన్ని, ఆ హత్యను చూసినవాడు సాక్షి అవుతాడు. మరి నువ్వెవడివి? భూమి ఎలా పుట్టిందో చెప్పడానికి నువ్వెవడివి? అక్కడున్నావా? మనిషి ఎలా పుట్టాడో చెప్పడానికి నువ్వెవడివి? అక్కడున్నావా? మనిషి ఎలా ఎదిగాడో చెప్పడానికి నువ్వెవడివి? ఇది నేను ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? చూసారా, అన్నీ తప్పులు తడకలు, అన్నీ తప్పులు. అందుకే మన చరిత్రే ఒక పెద్ద కట్టు కదా, మన చరిత్ర ఒక పెద్ద కల్పితం. మరి బైబిల్ ఎందుకు గొప్పదంటారా? బైబిల్లో చెప్పబడిన ఎన్నో ఆధారాలు చారిత్రకంగా, సైంటిఫికల్గా, సకల శాస్త్రాలు అధిగమించినదిగా బైబిల్ కనబడుతుంది. జయశాలి తాతయ్య గారు, పిడి సుందరరావు గారు సైన్స్ మీద ఆయన యుద్ధం చేశారు. సైన్స్ డెవలప్ కాకముందే బైబిల్ చెప్పిన వాస్తవాలు, ఒక భూమి ఎలా ఉంటుందో, భూమి యొక్క నిర్మాణం అది గోళాకారంగా ఉంటుందని బైబిల్ చెప్పింది. తెలుసుగా, పాఠాలు నేర్చుకుంటున్నారు మీరు.
భూమి కదిలించబడుతుందని బైబిల్ చెప్పింది, నక్షత్రాలు కదులుతాయని బైబిల్ చెప్పింది, మహాసముద్రాల గురించి చెప్పింది. బైబిల్ చెప్పిన ఎన్నో ప్రాంతాలు బైబిల్లో ఉన్నవి భూమి మీద ఉన్నాయి. సముద్రాల గురించి బైబిల్ చెప్పింది, నదుల గురించి బైబిల్ చెప్పింది, పర్వతాల గురించి బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పిన ప్రతి శాస్త్ర సంగతులు వాస్తవాలని ఈరోజు నిరూపితమయ్యాయి. గనుక బైబిల్ చెప్పింది అసలు చరిత్ర, ఆధారాలు. ఆ చరిత్ర ఏం చెప్పిందో ఈరోజు కొన్ని విషయాలు ఎక్కువ చెప్పను, కొన్ని విషయాలు చెప్తాను. అవేంటంటే, మనిషి యొక్క పురోగతి ఎలా సాధ్యమైందని చరిత్ర కొన్ని కట్టుకథలు చెప్పింది. మనిషి పురోగతిని సాధించాడు, పురోగవృద్ధి. ఏంటా పురోగతి అంటే, జంతువులు మనిషిని చూసుకుంటే జంతువులు ఎప్పటికీ అలాగే ఉన్నాయి, మనిషి ఒక్కడు మాత్రమే అభివృద్ధి చెందాడు. ఇది ఎందుకనేది సైన్స్ చెప్పదు, చరిత్ర చెప్పదు. ఒక కోతి ఉంది, ఎప్పటికీ కొమ్మలు పట్టుకొని వేలాడుతుంది, కొమ్మల నుంచి కొమ్మలకు ఎగురుతుంది, పరిగెత్తుతుంది, నడుస్తుంది, తోక పట్టుకొని తలకిందులుగా వేలాడుతుంది, అంతేగా. ఆ కోతులన్నీ ఆలోచించి ఎన్నాళ్ళు అడవుల్లో తిరుగుతాము, మనం కూడా కొంచెం టెక్నాలజీ పెంచుకుందాం, మనం కూడా కొంచెం ఏదైనా మనం మనుషులు సంపాదించుకున్న ఏదో కంప్యూటర్ని యూజ్ చేద్దాం, కంప్యూటర్ని సాధించుకుందాం, ఏమైనా టెక్నాలజీ సాధించుకుందాం అని మనుషులు ఏవేవో సైన్స్ ఆవిష్కరణలు చేసినట్లుగా ఏ జంతువైనా శాస్త్రపరంగా ఏవైనా ఆవిష్కరణలు చేసిందా? సృష్టి పుట్టినది మొదలుకొని అవి ఎలా ఉన్నాయి, ఎప్పటికీ అలాగే ఉన్నాయా? నువ్వు ఇన్నోవా కారు వేసుకొని వెళ్తావు, నువ్వు పల్సర్ బైక్ వేసుకెళ్తావు, నువ్వు ఏమండి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకెళ్తావు, కుక్క ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. మరి నువ్వెందుకంత అభివృద్ధి చెందావు? సైన్స్ చెప్తుందా? చెప్పదు. కానీ మనుషులు అభివృద్ధి చెందడానికి కొన్ని కట్టుకథలు చెప్పింది. ఆ కట్టుకథలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందు వాళ్ళ కట్టుకథలు. మనిషి బ్రతకడానికి వ్యవసాయం ఎలా నేర్చుకున్నాడు అనడానికి చరిత్ర పుస్తకాల్లో నేను చదివిన కట్టుకథలు చెప్తున్నాను. మనిషి మొదటట సంచార జీవట. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి వెళ్ళి ఆహారం తిని అక్కడ అయిపోతే అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయి ఇంకో చోటకి వెళ్ళిపోయేవాడట. అలా ఒక చోట ధాన్యం దొరికింది. ఉదాహరణకి మన ప్రాంతాల్లో తినేది ఏంటంటే వరి ధాన్యం. ఒక చోట విస్తారంగా ధాన్యం దొరికింది. అది తినడం అయిపోయిన తర్వాత మరో చోట ఎక్కడైనా అలాంటి దొరుకుతుందా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళేవాడట. అక్కడ దొరికితే అక్కడ ఉండేవాడట. ఈ క్రమంలో కొన్ని గింజలు, వడ్ల గింజలు కొన్ని పట్టుకొని వెళ్తున్నాడట. పట్టుకొని వెళ్తుంటే చేతిలో నుంచి జారి కింద పడ్డాయట, కింద బురదలో పడ్డాయట. బురదలో పడ్డాయి కదా అని వదిలేశాడట. వదిలేస్తే కొన్ని రోజుల కట్ట 2-3 రోజులకి అవి మొలకెత్తడం చూశాడట. ఇదేంటి, నా చేతిలోంచి పడిన గింజల్లో నుంచి మొలక వస్తుంది, సరే ఏమవుతుందో చూద్దామని అలా వెయిట్ చేశాడట. ఓ 3-4 నెలల తర్వాత వాటి నుంచి మళ్ళా ధాన్యం వచ్చిందట. అప్పుడు ఓహో, మనం ఆహారం కోసం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వీటినే కొన్నింటిని మనం దాచి ఈ బురద నీళ్ళల్లో వేస్తే మనం ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే మనం ఆహారం సంపాదించుకోవచ్చు అని ఐడియా వచ్చిందట. ఇది వ్యవసాయం పుట్టడానికి ప్రధాన కారణం అట. అక్కడ ప్రారంభమైందట. ఇది మనకు దౌర్భాగ్యపు చరిత్ర. ఏమండి, ఎవడైనా దీన్ని ఎందుకు నమ్మాలండి? ఎవడైనా చూశాడా ఇది జరిగిందని? ఎవడైనా చూశాడా? అసలు ఏమైనా జ్ఞానం ఉందా ఈ మాటలు చెప్పడానికి? అందుకే దేవుడు ఒక మాట అన్నాడు చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 13. జ్ఞానులని లోకంలో చెప్పుకున్న వాళ్ళని వారి కృత్రిమములలోనే, కృత్రిమములు అంటే కల్పితాలు అని అర్థం. కృత్రిమం అంటే కల్పితం. వాళ్ళు కల్పించే వాటిల్లో, వాళ్ళ కృత్రిమాల్లోనే వాళ్ళు దొరికిపోతారట. వారి కృత్రిమములలోనే ఆయన వారిని సూర్యుడి నుంచి మొక్క ఇడిపోయింది అన్నాడు. కరెక్ట్గా 9 ముక్కలే ఎందుకు ఇడిపోయాయి ఎవడో చెప్పడం. అన్ని ముక్కలు ఉండగా కరెక్ట్గా వర్షం భూమి మీద ఎందుకు పడుతుందో చెప్పడం. ఆ భూమి మీద పడడానికి వర్షం ఆ రోజు ఎందుకు వచ్చిందో ఎందుకో చెప్పడం. కనుక వాళ్ళు చెప్పే దాంట్లోనే వాళ్ళు పట్టేసుకోవచ్చా?
పిల్లలు ఏదో చేసేసి తల్లిదండ్రులకి ఏవో చెప్పాలని ట్రై చేస్తారు. తల్లిదండ్రులు ఆ స్టేజ్ నుంచే కదా వెళ్ళారు. పిల్లల మైండ్ ఏంటో, వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుందో, వాళ్ళ స్థాయి ఆలోచనలు ఎలా ఉంటాయో అవన్నీ అనుభవించే తల్లిదండ్రులు పైకి వచ్చారు. కానీ పిల్లలకి అది తెలియదు. మేమేదో చెప్పేసి తల్లిదండ్రుల్ని మాయ చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటారు. మీకు అర్థమైందా? కనుక పిల్లల స్థాయి, వాళ్ళ మైండ్ స్థాయి ఎరిగినోళ్లే తల్లిదండ్రులు. ఏం చెప్పినా ఊరికి అర్థమైపోద్ది ఈడ అబద్ధం చెబుతున్నాడని. కానీ కొన్నిసార్లు ఏంటంటే మరీ అబద్ధం చెప్పేసామని పట్టుకొని కొడితే బాగోదని ఏదో నమ్మినట్టుగా సరేలే పోరా అంటారు తల్లిదండ్రులు. అంత మాత్రాన వాడేమనుకుంటాడు, మా అమ్మ నాన్న ఒట్టి పిచ్చోళ్ళు, నేను చెప్పింది నమ్మేశారు. అంటే పిల్లలు చెప్పే దాంట్లో అది నిజమా అబద్ధమా పట్టుకోగలిగిన సామర్థ్యం నీకు ఎలా అయితే ఉందో, క్లాసులో కూర్చుంటావా, క్లాస్కి వస్తా కొంతమంది హోంవర్క్ చేసిరారంటే చేసిరారు. వీడు చెప్పే ఎలా ఉంటాయి, రాత్రి మా ఇంట్లో కరెంటు పోయిందంటే. కరెంటు పోయిందా? ఇంకే కరెంట్ రాలేదా? రాత్రి మా ఇంట్లో కరెంటు పోయింది అంటాడు ఒకడు, వర్షం వచ్చింది అంటాడు ఒకడు, ఊరికి వెళ్ళామని ఒకడు అంటాడు, అసలు రాయకుండా వచ్చి ఒకడు అంటాడు, సార్ నేను రాశాను సార్, నిజం సార్, కానీ పుస్తకం ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్. ఈ మాటల్లోనే మాస్టర్కి ఏం అర్థం అవుద్ది, వీడు రాయలేదు, పట్టుకున్నాడా పట్టుకోలేదు తెలుసు, ఆ మాటల్లోనే అర్థమైంది. అలాగే దేవుడు కూడా వీళ్ళు కల్పించిన దాంట్లోనే వాళ్ళు ఎదవలని పట్టేసుకుంటాడు. సూర్యుడి నుండి ముక్కలు విడిపోయింది అన్నప్పుడే వాళ్ళు ఎదవలనేది మనకు అర్థమైపోయింది. అలాగా శాస్త్రవేత్తలు కానీ చరిత్రకారులు కానీ వాళ్ళు కల్పించిన దాంట్లో మనం పట్టేసుకోవచ్చు. వ్యవసాయం అలా మొదలవలేదండి. వ్యవసాయం ఎలా మొదలైందంటే మొట్టమొదట ఈ భూమి మీద మానవుడికి వ్యవసాయం నేర్పింది దేవుడు. తెలుసా? యెషయా గ్రంథం చూడండి, రాసుకోండి, అసలు చరిత్ర ఇది. 28వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. దున్నువాడు విత్తుటకు, దున్నువాడు వ్యవసాయకుడు, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము. తెలుసుగా దుక్కి అంటే అంత తెలుసుగా మీకు, పొలంలో దుక్కి అవన్నీ కూడా మట్టి పెళ్ళలుగా ఉంటుంది. రైతు ఏం చేయాలంటే నాగలతోనూ వాటితోనూ పగలగొట్టాలి. దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా. ఫస్ట్ ఏం చేయాలి, దుక్కి పెళ్ళలు పగలగొట్టాక నేల చదును చేయాలి. నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును. జీలకర్ర మధ్యలో గోధుమలు ఏం చేస్తుంటారు, గోధుమలు అయితే వరుసగా విత్తును. ఎవలు, ఇదొక పంట, ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును. దాని అంచున అంటే ఈ పొలము అంచున మిరప మొలకలు వేయును కదా. ఎందుకు అంచున మిరప మొలకలు వేయాలి? పశువులు రాకుండా. పశువులు, ఏనుగులు, ముఖ్యంగా ఈ చిత్తూరు ఈ ప్రాంతాల్లోనండి, శ్రీకాకుళం ఈ ప్రాంతాలలో పంటల మీద పడిపోయి ఏనుగులు సర్వనాశనం చేస్తుంటాయి. చిత్తూరు ఆ ప్రాంతాలు కూడా. ఎప్పుడైతే ఈ పంట చుట్టూ మిరప మొలకలు వేశారో ఆ ఘాటుకి ఏనుగులు రావు, పశువులు రావు. గనుక ఈ మాట ఎప్పుడు రాశాడంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా అనే ఒక ప్రవక్త బ్రతికాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు. అప్పుడు రాస్తున్నాడు ఏమని, దాని అంచున మిరప మొలకలు వేయును కదా, వాని దేవుడే తగిన క్రమము. అది వ్యవసాయము మొట్టమొదటి మనిషికి దేవుడు నేర్పాడు. పంట ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళడం, చేతిలో గుప్పిడిలో ఉన్నటువంటి గింజలు జారి మట్టిలో పడడం, అవి మొలకెత్తడం, అక్కడి నుంచి వ్యవసాయం నేర్చుకోవడం, ఇవంతా ట్రాష్, కల్పితం. మొట్టమొదటి మనిషి ఎవరండి ఈ భూమి మీద? ఆదాము. ఆదామును దేవుడు సేద్యపరుచుటకు ఏదెనులో ఉంచినని రాయబడి ఉంది చూడండి ఒకసారి. ఏమంటే ఆదాముకు ఆ రోజు ఆకలి లేదు కదా, ఉందా? లేదు. మరి సేద్యపరిచే పని ఎందుకు? నీ ముఖము చెమట కార్చి నీ ఆహారం తింటావు అని శాపం ఇచ్చాడు కదా. ఎప్పుడు తప్పు చేసినప్పుడు ఇచ్చాడు కదా. కానీ విచిత్రం ఏంటంటే ఆదాము తప్పు చేయకముందే సేద్యపరిచే పని పెట్టాడు ఆదాముకి. నిజమా అబద్ధమా? ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. ఎస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు. అదేంటి, ఆకలి లేదు, పండ్లన్నీ ఉన్నాయి, తెంపుకొని తినడమే.
మరలా సేద్యపరచడం ఏంటి అని ఆలోచించేవాడినండి నేను. ఎందుకు సేద్యపరిచే పని అప్పచెప్పాడంటే నేర్పాడు. వాని దేవుడే తగిన క్రమము. మొట్టమొదటి మనిషి ఆదాముకే వ్యవసాయం దేవుడు నేర్పేశాడు. చరిత్ర ఇది, అసలు చరిత్ర ఇది. మొట్టమొదటి మనిషికే వ్యవసాయం దేవుడు నేర్పాడు. ఎందుకు నేర్పాడంటే వీడు నెక్స్ట్ పాపం చేస్తాడు. ఏదైనా తోట నుంచి నేను వీడిని వెళ్ళగొడతాను, వెళ్ళిపోయిన తర్వాత వీడు బతకడానికి వీడికి బ్రతుకు తెరువు ఇదే గతి అవుద్ది. కాబట్టి ఎంత భవిష్యత్తు తెలిసిన వాడు దేవుడు, అందుకే పని నేర్పాడు. ఇప్పుడంటే పిల్లల్ని చదివించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు కానీ తల్లిదండ్రులు, మా జనరేషన్లోనండి చిన్నపిల్లలప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? చదివే హాలిడేస్ వస్తే పనులకే పంపించేవాళ్ళు. అఫ్కోర్స్ ఇప్పటికీ మహబూబ్ నగర్, కర్నూలు ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ పాపం వాళ్ళు చదువుకెళ్ళేవాడు చదువుకు వెళ్తారు. సెలవుల రోజుల్లో ఖచ్చితంగా పనులకు వెళ్తారు. నన్ను అయితే మా డాడీ ఏం చేసేవాడు తెలుసండి? 6వ తరగతి నుంచి వేసవి సెలవులు రాగానే ఆయన అప్పుడు సైకిల్ మెకానిక్ ఆయన. అప్పుడు బైకులు లేవు, బైకులు చాలా తక్కువ. 2000 సంవత్సరం తర్వాతే బైకులు 1, 2 కొంచెం కనపడుతుండే ఎక్కువ. అప్పటి వరకు కూడా ఏంటి సైకిళ్ళే ఎక్కువ. టీచర్స్ కూడా సైకిళ్ళు వేసుకుని స్కూల్స్కి వచ్చేవాళ్ళు. ప్రొఫెసర్లు కూడా సైకిళ్ళే, ఎక్కువ సైకిళ్ళు ఉండేవి. 6వ తరగతి నుంచి సెలవులు ఇవ్వగానే మమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఆ షాప్ దగ్గర కూర్చోబెట్టేవాడండి. చిన్న 6వ తరగతి అంటే ఎంత ఉంటామండి? ఎంత వయసు అండి? 11 ఇయర్స్. 11 ఇయర్స్ పిల్లలు ఎంత ఉంటారండి? వచ్చిన వాళ్ళు అందరూ ఏంటి అబ్రాము ఇంత పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావంటే ఏమనేవాడు తెలుసా? రేపు వీళ్ళకి ఏ ఉద్యోగం రాకపోతే ఎలా బ్రతుకుతారు అంటే ఏం చేయాలి? పంచర్లు వేసుకొని బతకాలి. అది ఆయన ఉద్దేశం. అలాగే ఒక రైతు పొలం తీసుకెళ్ళేవాడు. ఎందుకు? ఏ ఉద్యోగం రాకపోతే పొలం పని అయినా చేసుకొని బ్రతకాలి. ఒక తాపి పని కూడా తన పిల్లలకి అది నేర్పేవాడు. దేవుడు కూడా వీడు తప్పు చేస్తాడు, నేను వీడిని ఏదైనా తోట నుంచి గెంటేస్తాను, ఆ తర్వాత ఏం చేయాలి? వీడు బ్రతకాలి, వాడికి వాడే బ్రతకాలి. బ్రతకాలంటే దేవుడు ఎంత మంచివాడంటే ముందే వ్యవసాయం నేర్పాడు. ముందే సేద్యపరచుటకు. ఎలా వచ్చింది ఆదాముకి పని అనుకుంటున్నారా? దేవుడు నేర్పాడట. అది యెషయాలో చెప్పాడు. ఎందుకంటే యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట. సేద్యపరిచాడంటే ఆదాముకి ఎలా తెలుసండి? దేవుడు చెప్పాడు ఎలా సేద్యపరచాలి, ఏం చేయాలి, దేవుడు చెప్పాడు. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు. ఎందుకంటే మొత్తం నలిగిపోద్ది అది. కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దొళ్ళగొట్టును కదా. మనుషులు గోధుమలను గాలింపగా దానిని నలుచుదురా? సేద్యగాడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు, ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాన్ని నలపడు కదా. జనులు సైన్యములకు అధిపత్యగు యెహోవా చేత దానిని నేర్చుకొన్నారు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించువాడు. అది ఎలా బ్రతికాడు మనిషికి విద్యల వ్యవసాయం అనే వృత్తి ఎలా వచ్చిందంటే చరిత్ర పుస్తకాలు తప్పు చెప్పాయి, కానీ బైబిల్ చెప్పిన అసలు చరిత్ర మొదటి మనిషికే దేవుడు ఏమి నేర్పాడు? వ్యవసాయం. ఇంకో విషయం చెప్పనా? ఈరోజు రెమాన్స్ సూట్లు, తర్వాత లెనిన్ జీన్స్, ఆ తర్వాత లెవిస్, అరవింద, ఈరోజు మనం వేసుకుంటున్న డ్రెస్సులు అవే ఎంత అండి. ఈ స్టిచ్చింగ్, టైలరింగ్, ఈరోజు ఇదొక వృత్తి కదా మనిషికి. మొట్టమొదటి టైలర్ ఎవరో తెలుసా? దేవుడు. ఎందుకంటే ఆదాము వాళ్ళు తప్పు చేసి, ఎప్పుడైతే తప్పు చేశారో, పాపం చేశారో, తాము దిగంబరులుగా ఉన్నామన్న సంగతి అర్థమైపోయింది. తాము దిగంబరులుగా ఉన్నామన్న సంగతి అర్థమయ్యి అంజూరపు ఆకులను తెంచి తమ మొల చుట్టూ చుట్టుకున్నారట. ఆకులు ఎండిపోతే ఏమవుతుందండి? ఎండన అవసరం లేదు, వాటిని కట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది? అంటే ఆ రోజు వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ అంతవరకే. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? నిజంగా నాకు చాలా ఇష్టం అండి మాట. చదవండి ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం.
ఆదికాండం 3:21 దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయిలను చేయించి, చర్మముతో చొక్కాయిలను చేయించాడట. ఫస్ట్ దర్జీ, టైలర్ ఎవరు? నిజంగా ఆలోచిస్తేనండి, దేవుణ్ణి కాదని ఎవడో అపరిచితుడు కదండి వచ్చింది. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలముల్లో దేన్నైనా తినకూడదని దేవుడు మీతో చెప్పానా? అదేమి లేదు, మీరేం చచ్చిపోరు, మీరు తిన్న దినమున మీరు దేవతలైపోతారు, దేవుడి కంటే గొప్పోళ్ళు అయిపోతారు అని ఎవడో చెప్పిన మాట విని దేవుడిని అవమానపరిచారు వీళ్ళిద్దరు, అంతే కదా. దేవుడు వద్దంటే తినేశారు. అప్పుడు దేవుడికి ఎంత కోపం, ఎంత రోషం ఉండాలి? కోపం ఉంటుంది. ఆ కోపంతో వెళ్ళిపోమన్నాడు. కానీ ఆ కోపంలో కూడా తన పిల్లలు సిగ్గుతో వెళుతుంటే చూసి, అయ్యో వీళ్ళకి బట్టలు చేసుకోవటం రాదే అని దేవదూతలు పిలిపించి కుట్టించి, చర్మపు చొక్కాయల్ని కుట్టించి, చేయించి, తయారు చేయించి, వారికి తొడిగించి. అంటే దర్జీ పని కూడా ఈ ప్రపంచం ఎక్కడ నేర్చుకుంది? దేవుడి దగ్గర. వ్యవసాయం దేవుడి దగ్గర, టైలరింగ్ దేవుని దగ్గర. మా దగ్గర చాలా వృత్తులు ఉన్నాయి కదండి. కుమ్మరి వృత్తి ఉంది, కమ్మరి వృత్తి ఉంది, కంసాలి వృత్తి ఉంది, చేతి పనులు చాలా ఉన్నాయి, కళలు చాలా ఉన్నాయి, హస్తకళ చాలా ఉన్నాయి. మేము చీరలు నేస్తాం. చేతి వృత్తులు ఉన్నాయా లోకంలో బ్రతకడానికి? అవన్నీ ఎట్లా సంపాదించాడు మనిషి? మనిషికి ఎలా వచ్చు? దేవాలయాల మీద, హిందూ దేవాలయాల మీద రకరకాల విగ్రహాలను తయారు చేస్తారు చూసారా, శిల్పులు. ఎట్లా బట్టలు నేసేటప్పుడు రకరకాల డిజైన్లుగా చేస్తారు కదా, ఎలా తెలుసు? బంగారం పని చేసేవాడు రకరకాల డిజైన్లతో ఆభరణాలు చేస్తాడు కదా, ఎలా తెలుసు? మనిషికి ఇన్ని కళలు ఎలా వచ్చాయి, ఇన్ని వృత్తులు ఎలా వచ్చాయి? చరిత్ర ఏవేవో చెప్తుందండి. ప్రయత్నాలు చేసి 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 మనిషి ఇన్ని నేర్చుకున్నాడట. కాదండి, తప్పండి. దేవుడు నేర్పాడు. ఎలాగో అది కూడా చూడండి. సకల వృత్తులు దేవుని చేత మనిషి నేర్చుకున్నాడు. నిర్గమకాండం 35:30 నుంచి, మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరుకు ఊరు మనవడనైన బెసలేలును పేరు పెట్టి పిలిచి, విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారంతో, వెండితో, ఎత్తడితో పనిచేయుటకు, బంగారం, వెండి, ఎత్తడి, రత్నములను సానబెట్టి పొదుగుటకు, చెక్కుటకు, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకు, వారికి ప్రజ్ఞ, వివేక, జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని, అంటే మనుషులకు ఈ ఆర్ట్స్ అంటారు, ఈ కళలు అంటారు, ఈ వృత్తులు అంటారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? దేవుడు నేర్పాడు. దేవుని నుంచి వచ్చాయి, దేవుని నుంచి. అతడును దానుగోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పినట్లు. కేవలం వాళ్ళకు నేర్పడమే కాదండి, ఈ నేర్చుకున్న వాళ్ళు మరికొంతమందికి ఆ వృత్తిని నేర్పునట్లుగా బుద్ధి పుట్టించాడు. షాజహాన్ ఉన్నాడు, తాజ్మహల్ కట్టిన తర్వాత కూలీలందరి చేతులు ఏం చేశాడో తెలుసా? నరికించాడు. అంటే ఇంకొకటి కట్టకూడదని. దేవుడు వీళ్ళకి జ్ఞానం ఇచ్చి వీళ్ళ చేత పని చేయించి ఇంకెవరికి నేర్పకండి అన్నాడా? ఇతరులకు నేర్పే బుద్ధి. ఎందుకంటే మానవులు బ్రతకాలి కదా, కోటి విద్యలు కావాలి మనుషులు బ్రతకాలంటే. అందుకని వాళ్ళకు ప్రజ్ఞా వివేకములు గల ఆత్మనిచ్చి సకల విద్యలు, సకల కళలు వాళ్ళు నేర్చుకునేలా చేసి, పైగా వాళ్ళు ఇతరులకు నేర్పేటట్లుగా బుద్ధి పుట్టించాడు. అంటే నీకున్న విద్యను మరొకరికి నేర్పు అని విద్యాదానం నేర్పింది కూడా ఎవరన్నమాట? దేవుడు. ఈ ప్రపంచాన్ని చక్కదిద్దింది దేవుడు. ఈ ప్రపంచంలో మనిషి ఈరోజు కంప్యూటర్ దాకా వచ్చాడంటే కారణం దేవుడు, మనిషి కాదండి. మనిషి గొప్పవాడయ్యాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనిషి AI టెక్నాలజీని సంపాదించి మేము పీక్స్లోకి వెళ్ళిపోయాం అనుకుంటున్నాడు. మా జ్ఞానం పీక్స్లోకి వెళ్ళిపోయింది, ఇక దేవుడితో పని లేదనుకుంటున్నారు. ఈరోజు మనిషికి ఇంత మేధస్సు ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. ఎందుకంటే యోబు గ్రంథం, ఆ మాట చదివి ముగించేసుకుందాం. యోబు గ్రంథం 38:36 చూడండి. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? ఈరోజు మనిషి ఇంత అభివృద్ధి సాధించాడు అంటే
రాతి యుగం అండి, అప్పుడు రాతితో పనిముట్లండి, ఆ తర్వాత రాగి యుగం అండి, ఇత్తడి యుగం అండి, తర్వాత ఆధునిక యుగం అండి, కంప్యూటర్ యుగం అండి. ఏ యుగములో నువ్వేదో పనిముట్లు దొరికాయి దానికి? అవును, ఏమంటే మట్టి పాత్రలు వాడుతున్నాం, మనం వాడుతున్నావా లేదా? ఇప్పుడు మట్టి పాత్రలు వాడమని సజెషన్ ఇస్తున్నారు. ఈ మట్టి పాత్రలు నా చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు చూశానండి. ఆ మట్టి పాత్రలోనే కూర, ఆ మట్టి పాత్రలోనే పెరుగు, ఆ మట్టి పాత్రలోనే ఏమన్నా వండేవాళ్ళు. ఇప్పుడు మధ్యలో మట్టి పాత్రలు మాయమయ్యాయి, కనపడలేదు. అన్నీ ఏ పాత్రలు వచ్చాయి తెలుసా? జర్మన్ సిల్వర్ పాత్రలు వచ్చాయి. ఇప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే, నాయన జర్మన్ సిల్వర్, జలం సిల్వర్ పాత్రలు అంటాం కదా మనం, జర్మన్ సిల్వర్ తెల్లవి, వాటిల్లో తింటే క్యాన్సర్. నిజమేనండి, చాలా భయంకరమైంది. జర్మన్ సిల్వర్ పాత్రలో తినకండి. మరలా మట్టి పాత్రలోకి వెళ్ళండి అనగానే ఇప్పుడు మరలా కుమ్మరి వారికి పని మొదలైంది. మళ్ళీ మట్టి పాత్రలు తయారు చేస్తున్నారు, మట్టి పాత్రలో వండుకుంటున్నారు, మట్టి పాత్రలో వండుకుంటున్నారు. మట్టి పాత్రలో ఈరోజు కనపడ్డాయని ఎవడికో ఒక 1000 ఏళ్ల తర్వాత మోదవలస ప్రాంతంలో తవ్వితే మట్టి పాత్రలు దొరికాయి అనుకోండి. 1000 ఏళ్ల క్రితం మోదవలసలో మట్టి పాత్రలతోనే వండేవాళ్ళు అని రాస్తాడా, ఎందుకంటే అడిగి అదే అర్థం అవుద్ది. ఎందుకు? ఒక పాత్ర దొరికింది. మన చరిత్ర అంతా ఇంతే. కనుక దేవుడిచ్చిన జ్ఞానంతో మట్టి పాత్రలో వాడారు, బంగారు పాత్రలో వాడారు. ఒకే కాలంలో రాజుల దగ్గర బంగారు పాత్రలు ఉన్నాయి, రాగి పాత్రలు ఉన్నాయి, సామాన్యుల దగ్గర మట్టి పాత్రలు ఉన్నాయి. నీకు త్రవ్వకాల్లో మట్టి పాత్రలు దొరికాయంటే జనాలు ఎక్కువ మట్టి పాత్రలు వాడారు కనుక ఆ యుగం అంతా మట్టి పాత్రలు యుగం అని రాసేస్తావా? ధనవంతుల ఇళ్లలో బంగారు పాత్రలు కూడా ఉన్నాయి కనుక చరిత్రను రాసుకోవడం తప్పు రాసుకున్నారు. వాడు మట్టి పాత్రలో తిన్నా, వీడు బంగారు పాత్రలో తిన్నా, వాడు సామాన్యమైన వస్త్రం వేసి కట్టుకున్నా, ఇంకొకడు అల్లికలతో ఉన్న విచిత్రమైన వస్త్రం నేర్చుకున్నా, మనిషికింత నాలెడ్జ్, విచిత్రమైన బంగారపు ఆభరణాలు చేసిన, విచిత్రమైన శిల్పాలు చెక్కిన మనిషికి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చెబుతున్నాడు చూడండి. అంతరింద్రియములలో, మనుషుల అంతరింద్రియాల్లో ఏముంచాడు? దేవుడు జ్ఞానం ఉంచాడు. అలా కాకుండా ఏ కోతిలానో ఏ పందిలానో మన జ్ఞానం లేకుండా చేశాడు అనుకోండి, మనం కూడా అంతే కంచెలలో, ముళ్ళల్లో, చెట్లలో తిరుగుతూ ఉంటాం. కానీ అలా నువ్వు తిరగకూడదు. దేవుని కుమారుడు అని మన అంతరింద్రియముల్లో ఆయన ఏముంచాడు? ఆయన జ్ఞానం ఉంచాడు గనక ఆ జ్ఞానంతో ఈరోజు కంప్యూటర్ కనుక్కున్నావు, కంప్యూటర్ నుంచి ఏఐ టెక్నాలజీ వరకు ఎదిగావు, అంతరిక్షానికి వెళ్ళావు. ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఇవన్నీ సాధిస్తూ ఆయన లేడన్నావు. అందుకని దేవుడు లేడని ఎవరనుకుంటారని రాయబడింది? బుద్ధిహీనులు. ఆయన ఇచ్చిన డబ్బుతో, మీ నాన్న ఇచ్చిన డబ్బుతో అన్నీ కొనుక్కొని నాకు మా నాన్న లేడు అన్నాడు అనుకోండి, మీ నాన్న లేకుండా ఎలా పుట్టేవరా అని అడుగుతారు. అంతేగా? దేవుడిచ్చిన జ్ఞానంతో ఇంత సంపాదించి చివరికి సైంటిస్ట్ అంటాడు దేవుడు లేడు అంటాడు, చరిత్ర అంటది దేవుడు లేడు అంటాడు. గనుక చరిత్రకారులు, శాస్త్రవేత్తలు దేవునికి, లోకానికి తీరని అన్యాయం చేశారు వాళ్ళ శాస్త్రాలతో, వాళ్ళ చరిత్రతో. అందుకే అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చినవాడు ఎవడు? ఇది మన ప్రారంభ చరిత్ర. ఎలాగ వృత్తులు ప్రారంభమయ్యాయో, ఎలాగ నెమ్మదిగా మనం అభివృద్ధి చెందుతూ ఇంతవరకు వచ్చామో, నిజమైన చరిత్ర బైబిల్ చెప్పిన వాస్తవాలు ఇవి. అంతేగాని మనిషి ఎన్నో ప్రయత్నాల తర్వాత ఈ వృత్తి నేర్చుకున్నాడు, ఆ వృత్తి నేర్చుకున్నాడు, ఇలా డెవలప్ అయ్యాడు, అలా డెవలప్ అయ్యాడు, ఇవన్నీ చరిత్ర చెప్పిన కట్టు కథలు.